రాష్ట్రంలో రైతులు కన్నీళ్ల పర్యాంతమవుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినటువంటి లేదు. ఇప్పుడే మల్లికాంబ అనేటువంటి రైతు తన కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని గత 15-20 రోజులుగా తాను పడ్డ కష్టాలను వివరిస్తూ ఉంటే ఇవాళ హృదయం ద్రవించినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం హైదరాబాద్లో కూర్చొని మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మేము తడిసిన వడ్లు కొంటాం, అన్ని వడ్లు కొంటాం, చివరి గింజ కొంటాం అని మాటలు మాత్రం చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఉదయం జగిత్యాల జిల్లా కొడిమ్యాల వడ్ల కొనుగోలు కేంద్రం చూసినా అదే పరిస్థితి. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో చూసినా అదే పరిస్థితి. రాష్ట్రమంతా కూడా అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా కమలాపూర్ రైతులు చెప్పారు, గతంలో పోయిన సంవత్సరం యాసంగిలో 3 రోజులు 4 రోజుల వడ్లు పోయినాయి. ఇలా 15 రోజులు 20 రోజులైనా వడ్లు పోతున్న పరిస్థితి లేదని చెప్పి రైతులు ఎంతో బాధపడతా ఉన్నారు. దాదాపు 20 రోజులు కష్టపడి వడ్లు ఆరబెట్టి మరి జోకుమంటే సంచులు ఇయ్యలేదు. రాత్రి వర్షం పడి మొత్తం తడిచిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తడిచిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం. సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నాం. ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్లో కూర్చొని జిల్లాకు ఒక ఆఫీసర్ని పెట్టినామని చెప్పడం కాదు. మీ అధికారులు కానీ మంత్రులు కానీ క్షేత్రస్థాయిలో పర్యటించండి. మీరు ఎందుకంటే గ్రామాలకు మీరు పోయే పరిస్థితి లేదు. మంత్రులు పోతే రైతులు తిరగబడతారనే భయంతో మీరు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నారు. 20 రోజులు వడ్లు పోకపోతే ఎర్రటి ఎండలో రాత్రి చీకటి, కరెంట్ లేదు. ఆ ఎర్రటి ఎండల్లో అంతా కష్టపడి రైతులు ఆరబెట్టిన తర్వాత మాయిశ్చర్ రాలేదనే పేరు మీద ఇవాళ తడిచిపోయి బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల ధాన్యం మొలకెత్తినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి మేల్కొనాలి. తక్షణమే మంత్రులు అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో రావాలి. వెంటనే ఈ వడ్లను మరి సంచులు ఇచ్చి లారీలు పెట్టి మిల్లర్లతో మాట్లాడి ఒక్కొక్క సెంటర్కు 2-3 మిల్లులు కేటాయించి వచ్చే 3-4 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన వడ్లను మరి ఎత్తాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు సన్నాలకే బోనస్ అంటున్నాడు. మరి ఇదెక్కడి పద్ధతి? ఇవాళ ఇక్కడ రైతులతో మాట్లాడితే ఏమంటున్నారు? కమలాపూర్ రైతులు ఏమంటున్నారంటే, మా దగ్గర జై కిసాన్ వెరైటీ పండితే క్వింటాల్కు 3,000 రూపాయలకు బయటనే కొంటారు, దానికి గవర్నమెంట్ కొనే అవసరమే లేదంటున్నారు. ఇవాళ నువ్వు ఇచ్చేది 500, నీ సెంటర్లో తెచ్చి ప్రభుత్వానికి అమ్మితే 2,200కు 500 కలిపితే నువ్వు ఇచ్చేది 2,700, కానీ బయటనే అవి 3,000కు పోతున్నాయి. ఇక్కడ వరకు అన్నాడు కదా బాగా నా ఎండలో చేయకు తప్పుడే కూకున్నానంటే అప్పుకోవాలన్నా ఆశకు 10 రూపాయలు అట్లా ఆశకి కాదు సార్. ఎండలో మీరు ఒక నిమిషం కూడా మీరు వాడాలి కానీ ఎండలో కష్టపడి అడుగు 6 రోజులు పట్టి ఇంట్లో చదువుకోవాలన్నా కానీ ఎట్లా అట్లా ఎండలేవా? నేను ఇప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను చెప్పి ఎట్లా తడిసినా ఇవి తీసుకోమని చెప్తాము, తడిసినవి కూడా తీసుకోమని చెప్తాము. నువ్వు బాధపడే ధైర్యం తడిసినవి కూడా తీసుకోమంటాం. 4 రోజులు అయితే నిండితే సార్ ఈ వర్షం మాకైతే